హలో వ్యూయర్స్, మనతో పాటు ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు షుగర్ అనేది కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది, ఏజ్తో సంబంధం లేకుండా. చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. సో అసలు ఈ షుగర్ అనేది ఎందుకు వస్తుంది? ఒకవేళ షుగర్ వచ్చిన వాళ్ళు బరువు తగ్గడం తక్కువ చేస్తే షుగర్ అనేది తక్కువ అవుతుంది అని కూడా ఇలా చెప్పడం జరిగింది. అసలు షుగర్కి ఉన్న బరువుకి ఉన్న ఇంటర్లింక్ అసలు ఏంటి సార్? అసలు యాక్చువల్గా బరువు ఎక్కువ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే ఎట్లయినా ప్రాబ్లమే ఎప్పుడైనా. అంటే షుగరే కాకుండా వేరే సమస్యలు కూడా రావచ్చు, రకరకాల ఇష్యూస్ వస్తాయి. బరువుకు షుగర్ వచ్చిన వాళ్ళకి బరువు తగ్గిపోయేది జబ్బుతో తగ్గిపోయే బరువు అది. సో సరైన లోపల మెటబాలిజం సరిగా పనిచేయకుండా ఆ గ్లూకోజ్ అంతా యూరిన్లో వెళ్ళిపోవడము, రకరకాల సమస్యల వల్ల సన్నగా అయిపోయేది, అది నాట్ గుడ్. ఓకే, నువ్వు కరెక్ట్గా ఆహారము లాంగ్ అవర్స్ అరుగుతా తినే ఆహారం లైక్ మిలెట్స్, కొర్రలు, సాములు, ఆరికలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, రాగి సంగటి, ముద్ద, సజ్జలతో సంగటి, ఇవన్నీ తింటే దాంట్లో ఉండే ఫైబరు లాంగ్ అవర్స్ ఆకలి లేకుండా పెడుతూ నీకు శరీరానికి కావాల్సిన శక్తిని గ్లూకోజ్ రూపంలో ఇస్తూ కార్బోహైడ్రేట్స్ బర్న్ అయ్యి గ్లూకోజ్ వస్తుంది, ప్రోటీన్ ఉంటుంది, నీ మజిల్ లాస్ కాకుండా, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కొన్ని ఫైబర్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఫుడ్. ఇట్లా తింటూ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, షుగర్ తగ్గుతుంది అని ఓన్లీ ఏదో నీళ్ళు తాగి ఏదో ఆకు రసాలు తాగి అట్లా చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ బాడీకి డెఫినెట్గా 1500-2000 క్యాలరీస్ కావాలి రోజుకి. సో దానికి కావాల్సింది కరెక్ట్గా చిన్నగా స్లోగా అందియాలి. ముఖ్యంగా ప్రాబ్లం వస్తూ ఉండేది ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్లకి ఏ ఫుడ్ అయితే మనం తినేస్తామో తొందరగా అరిగిపోయి ఎక్కువ గ్లూకోజ్ వస్తుంది. నీకు కావాల్సింది 5 గ్రాములు మెల్లిగా రావాలంటారు, మెల్లిగా సస్టైన్ రిలీజ్ ఉంటుంది. ఓకే. సో మనము ప్రాసెసర్ ఫుడ్స్, దంపుడు బియ్యము, జొన్నలు, రాగులు తిన్నప్పుడు దాంట్లో ఉండే ఫైబరు చిన్నగా అరిగి అందిస్తాం, లేట్గా అవుతుంది ప్రాసెస్ అనేది. అవును, అది బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని గ్లూకోజ్గా మార్చుకొని తీసుకోవాలి. నోట్లో నమలాలా, పొట్ట చర్న్ చేయాలా, దాన్ని బ్రేక్ డౌన్ చేయాలా, ఎంజైమ్స్ వచ్చి పడాలా, లివర్ నుంచి బయలు రావాలా, ఇవన్నీ ప్రాసెస్ జరగాల. మనం స్ట్రైట్గా రైస్ ఇచ్చేసేది డబ్బని పోయేసి గ్లూకోజ్గా రిలీజ్ అవుతుంది. ఇది కాక ఎనర్జీ కోసమని గ్లూకోజ్ డైరెక్ట్గా తాగుతారు, అది ఇంకా డేంజరు. ఎనర్జీ రావాలంటే ఏదో ఫుడ్ తిని రావాలా, ఒక చిక్కి తిని రావాలా, పల్లీలు తిని రావాలా, డేట్స్ తిని రావాలా, నువ్వుల లడ్డు తిని రావాలా. నేచురల్ పద్ధతుల్లో వస్తే తొందరగానే వస్తుంది. బెల్లం తింటే కూడా ఎనర్జీ వస్తుంది, గ్లూకోజు. తేనె తాగితే కూడా వస్తుంది గ్లూకోజు. అంతేగాని డైరెక్ట్గా బాడీకి అంటే ఇప్పుడు పిల్లలకి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తే కష్టపడకుండానే ఏం చేస్తారో తెలియదు. అట్ట మనము బాడీ తయారు చేసుకోవాలా శక్తిని. అందుకని డైరెక్ట్గా ఇస్తే వాడు కష్టపడి చదువుకొని పని చేసి ఏదో కష్టపడితే వచ్చిన డబ్బులకి వాడికి విలువ తెలుస్తుంది. డైరెక్ట్గా గ్లూకోజు, డైరెక్ట్గా రైసు, డైరెక్ట్గా చక్కెర, డైరెక్ట్గా మైదా, డైరెక్ట్గా బజ్జీలు, డైరెక్ట్గా నూడిల్స్, డైరెక్ట్గా పిజ్జాలు, బర్గర్లు బిన్నారిగిపోతున్నాయి, బాగుంటాయని చెప్పేసి ఇంత తినేసి పొట్ట ఇంతలా వైపు ఆ గ్లూకోజ్ అంతా ఎత్తిపెట్టి పొట్టలో గ్లైకోజన్గా మార్చి లివర్లో ఇక్కడ అక్కడ అంత ఎత్తిపెట్టి నా వల్ల కాదురా అని నా బ్లడ్ లేక్ దోస్తే అప్పుడు షుగర్ అంటారు. షుగర్ రాకముందు ఇవన్నీ మార్పులు జరిగింటాయి. ఎక్సెస్ గ్లూకోజ్ బ్లడ్ లేక్ రాకూడదు. అందుకని ఏదైనా మీరు ఫుడ్ తింటే నిదానం కూర్చొని పూర్తిగా చిన్నగా నమిలి చాలా టైం తీసుకొని ఫుల్గా తినాలి. మళ్ళీ 8 hours 7 hours ఆకలే ఉండకూడదు. అది కరెక్ట్ ఫుడ్. మనం ఏమనుకుంటామంటే ఇడ్లీ తింటే బాగా అరుగుతుంది అంటాం. బాగా అరిగేది చాలా చెడ్డది. అవునా సార్? తొందరగా అరిగిపోతే కరెక్ట్ ఫుడ్ కాదు. ఎక్కువ టైము నీకు ఎనర్జీని ఇస్తూ స్లోగా అరిగే ఫుడ్ కరెక్ట్. చాలా మంది ఇడ్లీ తినండి తొందరగా అరిగిద్ది, మంచిది. ఇడ్లీ తినండి అంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, నీ డైజెస్టివ్ సిస్టమ్ వీక్ బాగాలేనప్పుడు ఇడ్లీనో ఏదో తినమంటారు, బ్రెడ్ తినమంటారు, ఏదో తినమంటారు. నేను నార్మల్గా ఉండేటప్పుడు పొద్దున్న లేచి 2 టీలు తాగి మళ్ళీ 2 ఇడ్లీలు తిని ఆఫీసు పోయి మళ్ళీ 2 బజ్జీలు తిని 2 బిస్కెట్లు తిని మధ్యాహ్నం అంత స్టైల్గా అంత ఏదో తిని మళ్ళీ 3 గంటలకు మళ్ళీ మురుకులు తిని రోజంతా తింటానే ఉంటే ఎట్లా? అంటే ఎందుకు అడుగుతుంది బాడీ? సరైన ఫుడ్ పెట్టడం లేదు కాబట్టి మళ్ళీ అడుగుతా ఉంది. ఓకే, అంటే మన బాడీయే చెప్తుంది అంటారు మనకి. అందుకే తినపోతే ఇది క్రేవింగ్. ఇప్పుడు నేను వచ్చిన నీళ్ళు కూడా తాగాల మీ స్టూడియోలో. పొద్దున్న రాగి సంగటి తిన్నా, 6 గంటలకు రాగి జావ 4 గ్లాసులు 1 లీటర్ రాగి జావ మా బెల్లం వేసుకొని తాగినా. సంగటి ఫుల్గా కరెక్ట్గా ఉంది. నీళ్ళు కూడా తాగి థ్యాంక్స్ ప్రసాద్ అని చెప్తా ఉంది నా బాడీ నాకు. నేను ఐ కెన్ ఫీల్ ఇట్.
సో ఆ రకమైన ఫుడ్ తినంటారా నాయన మీరు అంటే ఏమేమి తింటే బాగుంటుంది, ఏమేమి కషాయాలు తాగితే బాగుంటుంది. చాలా మంది కంప్లైంట్ చేసి క్రేవింగ్స్కే సార్. అసలు క్రేవింగ్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఏం చేయాలి? మంచి ఫుడ్ తింటే క్రేవింగ్ ఉండదు. ఇప్పుడు ఒక పులి ఒక చీట ఎగిరి ఎగిరి పట్టుకొని జింకను ఫుల్గా తింటుంది, మళ్ళీ పోయి ఆ చెట్టు మీద కూర్చొని తోక ఆడించుకుంటా కింద జింక పోతుంటే కూడా పట్టించుకోదు. అవును సార్, దాని ముందే తిరుగుతూ ఉంటుంది అయినా పట్టించుకోదు. దానికి తెలుసు దాని పొట్ట నిండిపోయింది కాబట్టి నా మీదకి రాదు అని జింకకు తెలుసు, చీటాకు తెలుసు నాకు అవసరం లేదు ఇది అని. సో అట్లా తినడం లేదే, ఆ బస్సు పోతా ఉంటుంది అర్జెంట్ పెట్టుకొని తొందర తిరు బయట పిల్లలకు కూడా తొందర తిరు పెట్టే కొట్టించి నోట్లో కుక్కి వేసి నీళ్ళు తాగరు అని చెప్పి అట్లా తింటే ఎట్లా? 8 గంటలకు పోవాలంటే 7 గంటలకు కూర్చోవాలి, వేడిగా అట్లా పెట్టుకోవాలి మంచిగా. చూడరా ఎంత టేస్టీగా చేసినాను, ఎంత కలర్ఫుల్గా చూడు ఆ రైతుని, ఆ పండించిన రైతుని. ఒకసారి రైతుని కూడా అనుకుందాం రా మనము, ఏదో తెలియని సాంస్క్రిట్ కాకుండా పండించిన రైతుని, చేసిన అమ్మని, ఆ పాత్రలు అడిగిన ఆ పన్నమ్మాయిని వీళ్ళు అనుకొని తిందాంరా అని తమాషగా రోజు చెప్పదులే, బోరు కొడుతుంది. ఎప్పుడన్నా అటు చెప్తా వాడిని ఎంకరేజ్ చేసి బాగా తినేట్లుగా చేస్తే వాడు ఫుల్గా తిని టైం ఉంది నేను ఇంకా తిను బాగా ఫుల్గా పెట్టాలి వాడికి. దాని మధ్యలో కొన్ని శనగలు, కొన్ని బఠానీలు, కొన్ని ఉలవలు, కొన్ని అలసందులు, అది ప్రోటీన్, అది ఉడకబెట్టి గుడ్లు వేస్తారు కదా మనకి చేతిలో పెడతారు, అలాంటివి అవన్నీ పెడితే ఫుల్గా తిని వాడు టేస్ట్ మార్చి ఫుల్గా తొక్కాలు వేసి అప్పుడు వాడు రోజంతా యాక్టివ్గా ఉంటాడు. వాడికి 2 నోట్లు వేసి పెడితే వాడు మళ్ళీ ఆకలి వేస్తుంది, కళ్ళు తిరుగుతాయి. జనగణమన అంటేనే 10 మంది పడతారు, జై హే అంటేనే సగం మంది పడిపోతారు. జనగణమనకి 5 నిమిషాలు కూడా మీరు నిలబడుకోలేకపోతే మీరు ఏం గేమ్స్ ఆడతారు, ఒలింపిక్స్లో ఎట్లా పాల్గొంటారు మీరు? అది నిజమే సార్. ప్రతి ఒక్క స్కూల్లో ప్రేయర్ అయ్యేటప్పుడు అయిపోయే లోపుగా ఎవరో ఒకరు 3-4 పడిపోతారు, అది నిజం. మరి ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు మనం ఇంత ఫుడ్లు ఇన్ని రకాల భోజనాలు తింటా ఉంటే కూడా హిమోగ్లోబిన్ 100కి 68 మందికి లెస్ దెన్ 10 ఎందుకు ఉంది? ఎట్లా మరి వాళ్ళు ఎట్లా పిల్లలుగా అంటారు, వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యంగా ఎట్లా పుడతారు, వాళ్ళు ఎట్లా పెరుగుతారు? స్కూల్కి వెళ్ళే వయసు నుంచే ఇలాంటివన్నీ పెట్టొచ్చు అంటారు. అసలు ప్రెగ్నెన్సీలోనే తల్లికి ఫస్ట్ హిమోగ్లోబిన్ బాగుండాలి సార్. అవును, అప్పుడు ఆమె నుండి రిలీజ్ అయ్యే ఎగ్ ఆరోగ్యంగా వస్తుంది. ఓకే. ఈ మగవాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ స్పెర్మ్ కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండి మంచి బిడ్డ పుట్టేదానికి అది ఫౌండేషన్ అవుతుంది. సో 6 ఉండే ఆమెకి 8 ఉండి సిగరెట్లు మందు తాగే ఆయన ద్వారా పుట్టిన బిడ్డలు వీటి వల్ల లోపట ఉన్న స్పర్మ్ అనేది కూడా పొల్యూట్ అవుతుందంట, పాడైపోతుంది. సిగరెట్లు రకరకాల ఉండి పొల్యూషన్లో గాలి పీల్చుకుంటా బాడీ ఫైట్ చేస్తుంది కదా. మనం పీల్చే గాలిని ఎట్లా దీన్ని బయట పంపించాలా, ఈ పొల్యూషన్ మన తాగే కూల్ డ్రింక్స్ చెత్త ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు కరెక్ట్ అయిన స్పెర్మ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది, అది క్వాలిటీ అనేది పోయిద్ది అంటారు. అందుకనే కదా ఇప్పుడు చాలామంది పిల్లలకి మందం బుద్ధితో పుడతా ఉండరు, లో వెయిట్తో పుడతా ఉండరు, అద్దాలు వచ్చినాయి, వీక్నెస్, చాలా సమస్యలు వచ్చినాయి కదా. అదే జింకలు, అడవుల్లో ఉండే దున్నపోతులు, ఎనుములు, జిబ్రాలు ఫాస్ట్గా ఎట్లుంటాయి అవి ఎంత దూరం నుంచి కూడా చూస్తాయి. అసలు వాటి సెన్స్ ఎందుకు ఉంటాయి, అవి కరెక్ట్గా గడ్డే తింటాయి, కరెక్ట్గా మంచినీళ్ళు అడవిలో బారి ఎర్రగా ఉండే అడవిలో నుంచి వచ్చిన మినరల్ వాటర్ అవి తాగుతూ ఉంటాయి. మనం మినరల్ వాటర్ అనుకుని ఏదో చెత్త తాగుతా ఉన్నాము, ఆరో నీళ్ళు అవన్నీ. సో అందుకని వాటి ప్రాజనీని అది కూడా మేలు బాగా స్ట్రాంగ్గా ఉండి యాక్టివ్గా ఉండే మేలే క్రాస్ చేస్తుంది, మిగతా అది వీక్గా ఉండేదాన్ని తరుగుతుంది ఎపో నువ్వు అని. అంటే స్ట్రాంగ్ జీన్స్ని ఇదే ప్రమోట్ చేస్తుంది, నేచర్ అది పెట్టింది దానికి. అందుకని దాని బిడ్డలు ఇంకా లక్షణాలైనా అట్లే ఉంటాయి ఇవి. మనము 1000 ఏళ్ళ తర్వాత మనం బతకము అని స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినారు. స్టీఫెన్ హాకింగ్స్ అని పెరాలసిస్ వచ్చినట్లు మాస్కులర్ డిస్ట్రఫీ వచ్చిన ఆయన సైంటిస్ట్, ఆయన చనిపోయినారు ఈ లోపల. ఆయన చెప్పినాడు ఇంకా 1000 yearsలో ఈ హ్యుమానిటీ ఉండదు, ఈ మనుషులు ఎక్స్టింక్ట్ అయిపోతారు. అంటే ఏం రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది? ఏమో అది చూడండి వీడియోలో, అది చాలా పెద్ద సైంటిస్ట్ కదా, ఆయన చెప్పినాడు, నేను నమ్మినా. అది మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కోవిడ్ వచ్చి ఎన్నో లక్షల మందిని దుడిచేసింది. సో ఇంకా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 100 ఎన్నో రకాల రోగాలు, కొత్త రోగాలు రావచ్చు అంటారు. ఏమి రాకపోయినా హిమోగ్లోబిన్ 4-5 అయిపోతానే టప ఏదో జబ్బు వస్తుంది లేచిపోతాడు, టకటకాన్ని లేచిపోతాడు, పడిపోతున్నారు. హిమోగ్లోబిన్ 14 ఉండాలి కదా, 13 ఉండాలి కదా. అవును సార్. మరి ఎందుకు 6-7 ఉంటే ఆనందంగా ఉండరు? 6-7 ఉంటే కూడా పర్లేదు అనుకొని పెళ్ళి చేసేసుకుంటూ ఉండరు, పిల్లలు కనేస్తూ ఉండరు, బ్యూటీ పార్లర్లు పోతూ ఉండరు, రెడీ అయిపోతూ ఉండరు. దాన్ని అంత ఎట్ట కుదురుతుంది? అది మీ ఆర్గాన్స్ కరెక్ట్గా ఉండాలిగా, మీరు ఎనర్జెటిక్గా ఉండాలా. మేము ఉండామట్లా, అట్లా మీ వల్ల కూడా అవుతుందిరా నాయన. మేమేమి కషాయాలు చెప్పలా, ఏదో అడుగుల నుంచి తీసుకురా అని చెప్పలా. అరే రాగులు తినండిరా, పొద్దున్నే లేయండిరా, రాత్రి తొందరగా పడుకోండిరా, 1 గంట పరిగెత్తండిరా. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరికి. మీరు చెప్పిన డైట్
ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి వాళ్ళ సమస్యలన్నీ పోగొట్టుకొని హ్యాపీగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ. ఎక్కువ మందిలో ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్స్ ఉండి వాటి నుంచి కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ కొంచెం పెరిగిపోయి ముక్కులో టర్బినేట్ హైపర్ట్రోఫీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో సాధారణంగా చూసినట్టయితే ఎలర్జీ ప్రాబ్లం,